హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. 1 కప్పు గోధుమ పిండితో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకోండి. ఇలా ఉప్పు, ఆయిల్ వేసిన తర్వాత పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిలో ఆయిల్ అలాగే ఉప్పు బాగా కలిసిన తర్వాత ఇందులో 1/4 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. మీరు ఈ కొత్తిమీర ప్లేస్లో సన్నగా కట్ చేసిన పాలకూర తురుము కానీ లేదంటే తోటకూర అయినా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా తోటకూర కానీ లేదా పాలకూర కానీ లేదంటే కొత్తిమీర అయినా కూడా వేసుకొని ఈ ఆకంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని అయితే కనుక చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి. మరీ గట్టిగా అయితే కలపొద్దు, కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. అలాగే మనం ఇందులో కొత్తిమీర వేసాం కదండి, కొత్తిమీర వేసేటప్పుడు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. కాడలు అనేవి లేకుండా చూసుకోవాలి. కాడలు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మనం చపాతీ చేసేటప్పుడు మధ్యలో హోల్స్ పడతాయండి. పిండిని అయితే ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైనుంచి 1 అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా పిండి అంతా పట్టించండి. ఇలా ఆయిల్ వేయటం వల్ల పైన లేయర్ అనేది గట్టి పడకుండా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు పిండిని బాగా నాననివ్వాలి. ఈ లోపు అయితే లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత 1 ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఇలా 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులో కారం ఏమి యాడ్ చేయమండి, కాబట్టి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కోసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కొంచెం వేసుకోండి. మీరు కావాలంటే ఇందులో గ్రీన్ బఠానీ కానీ లేదంటే స్వీట్ కార్న్ అయినా కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు మగ్గేంత వరకు అయితే 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు ముందుగానే ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడికించుకొని పైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా కొంచెం అక్కడక్కడ బంగాళదుంప ముక్కలు తగిలేలాగా మ్యాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా తురుములాగా చేయొద్దు. అక్కడక్కడ బంగాళదుంప ముక్కలు ఉంటే టేస్ట్ తినేటప్పుడు బాగుంటుంది. తర్వాత 1 అర స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బంగాళదుంప ముక్కలు అక్కడక్కడ మనకి ముక్కలు తగులుతూ ఉంటే తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 అర స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీరను కొంచెం వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఈ బంగాళదుంప మిశ్రమానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇంట్లో స్నాక్స్ ఏమి లేవు అనుకున్నప్పుడు 1 కప్పు గోధుమ పిండితో ఇలా స్నాక్స్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనకి లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే కొంచెం చల్లార పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే చక్కగా చల్లారిపోతుంది. ఈ లోపు అయితే కనుక ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ కానీ లేదా మైదా కానీ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిటికెడు, ఎక్కువ పట్టదండి సాల్ట్ అనేది, జస్ట్ ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మనకి మైదా పిండిలో ఉండలేమి లేకుండా ఈ విధంగా కొంచెం నీళ్ళని పోసుకొని బాగా కలుపుకోవాలి. మనకు ఒక లిక్విడ్ లాగా తయారవ్వాలండి. ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఎక్కడక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా ఒక లిక్విడ్ లాగా అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాము. మనం ముందుగానే గోధుమ పిండిని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ పిండిని అయితే కనుక ఇలా ఒక 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఫ్లోర్ మీద కానీ లేదా చపాతీ పీట పైన కానీ ఇలా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ చపాతీని చూడండి, కొంచెం పలచగానే ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత పిజ్జా కట్టర్తో కానీ లేదా చాక్తో కానీ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ని తీసేసేయండి. తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నామంటే మనకి చక్కగా షీట్స్ అనేవి తయారవుతాయండి. ఇప్పుడు అన్ని షీట్స్కి ఎడ్జెస్ ఉన్నాయి కదండి. ఆ ఎడ్జెస్కి మనం ముందుగానే మైదాని కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ ఎడ్జెస్ అంతా కూడా ఈ లిక్విడ్ని అయితే అప్లై చేసుకోవాలి. ఈ మైదా వాటర్ని మనం ఇలా ఎడ్జెస్కి అప్లై చేయడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ లోపల స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఈ షీట్స్ అన్నిటికీ కూడా మైదా అప్లై చేసిన తర్వాత ముందుగానే మనం స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క స్పూన్ చొప్పున ఈ స్టఫ్ని పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు మడుచుకొని స్టఫ్కి అటువైపున ఇటువైపున వేళ్ళతో కొంచెం ప్రెస్ చేసి
ఫోర్క్ స్పూన్తో కనుక ఇలా అన్నామంటే చక్కగా మనకి చాక్లెట్ షేప్లో అయితే తయారవుతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోండి. పిండి అంతటినీ కూడా ఇదే విధంగా అయితే తయారు చేసుకోవాలండి. చక్కగా మనకి ఇలా చాక్లెట్ షేప్లో వస్తాయండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అన్నిటిని ఇలాగే తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా తయారు చేసి పెట్టండి. 1 కప్పు గోధుమ పిండితో ఈ స్నాక్స్ చేయండి. టమాటో కెచప్తో కానీ లేదంటే గ్రీన్ చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.